అధికారాన్ని, తనకున్న పరువుని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవడు ఏం చూసుకున్నా పర్వాలా, నా యేసే నాకు కావాలని చెట్టెక్కి కోతిలా కూర్చున్నాడు. అంటే యేసు ప్రభు వారి కంటే ముందు పరిగెట్టాడు ఆయన. హల్లెలూయా. మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు వెంటనే జక్కయ్య దిగిరా, నీ ఆసక్తి, నీ మొర, నీ అంతరంగం, నీ ప్రయాస నాకు నచ్చింది, దా మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. చుట్టుపక్కల ఈడు పెద్ద పాపి కదా, ఈడింటికి యేసు ప్రభు వారు వెళ్ళటం ఏంటి అనుకున్నారు పక్కన వాళ్ళంతా కూడా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన మొర ఆలకించి ఇంటికి వెళ్ళాడో, యేసు ప్రభు వారు చెప్పకుండా అంటున్నాడు, అయ్యా నేను సంపాదించండి పాపిష్టి సొమ్మాలో సగం పేదలకు ఇస్తా, మిగతా సగం ఎవరి అన్యాయంగా తీసుకున్నవాడికి 4 ఇచ్చేస్తా, నాకు ఆస్తి ఏమొద్దు, నువ్వు ఉంటే సాలయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య మొర దేవుడు ఆలకించి, అక్కడ రాయబడి ఉంది 2 లైన్లు పైనేమో ఇతడు పాపి అని రాశారు, 2 లైన్ల కింద యేసు ప్రభు వారు నువ్వు పాపివి కాదు, నువ్వు అబ్రాహాము కుమారుడివే అని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మొరపెట్టి